రోడ్లు వేసేటప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులు తెర మీదకి వస్తుంటాయి. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారువే అది ఉండేది. ఆ రోడ్డులో ప్రయోగాత్మకంగా మామూలు రోడ్డుకి అయ్యే ఖర్చు ₹1,00,00,000 అయితే 3.5 కోట్ల ఖర్చుతో అద్భుతమైనటువంటి రోడ్డు వాళ్ళు సొంతగా స్పాన్సర్ చేస్తామని చెప్పారు. ఏది ఆ సదర్ కంపెనీ వాళ్ళు. ఒక్కసారి రోడ్డు వేస్తే 10 ఏళ్ల దాకా ప్రాబ్లం ఉండదండి అని. అంటే తారు రోడ్డు కూడా సిమెంట్ రోడ్ లాగా ఆ ప్రయోగం సక్సెస్ అయింది. బట్ నగర వ్యాప్తంగా ఆ రోడ్లు వేయించారా? వేయించలా. కానీ ఆ రోడ్డు ఇప్పటికి కూడా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు వేసిన రోడ్డు. అట్లాగా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో రోడ్లు బాగుండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం అట్లా ఉన్నామా అంటే లేదు. రోడ్లు అట్లా అంత అద్భుతంగా ఉంటాయి. అంటే 10 ఏళ్ల పాటు 10 సార్లు రోడ్డు వేస్తే అయ్యే ఖర్చు 10,000 కోట్లు అనుకుంటే, అదే 2,500 కోట్లకే అద్భుతమైన రోడ్డు వచ్చి 10 ఏళ్ళు ఉంటే 7,500 కోట్లు మిగిలినట్టే కదా. ఇట్లా ఆలోచించరు. ఏడాదికి ఏడాది అది ప్రాబ్లం వస్తూ ఉండాలి. అప్పుడు రాజకీయ నాయకుడు తినొచ్చు, కాంట్రాక్టర్ తినొచ్చు, అధికారి తినొచ్చు, పోయే జనం సొమ్మే కదా అన్న రూట్లోనే ఉంటారు ఎవరైనా సరే. బట్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అయితే లాంగ్ స్టాండింగ్ డెసిషన్స్ని స్ట్రాంగ్గా తీసుకుంటోంది. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో 24 గంటల్లోనే రోడ్డు నిర్మాణంలో 2 ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఒక రోజులో 10 కిలోమీటర్ల క్రాష్ బ్యారియర్ నిర్మించారు. 24 గంటల్లో 34.32 కిలోమీటర్ల బిటూమినస్ రోడ్డు వేశారు. ఇది తాజా అంశం. అయితే అక్కడ రోడ్లేమి వేసినవి పాడవలేదా? 1-2 దెబ్బతిన్నవి కూడా ఉన్నాయి. అది కావాలని చెయ్యరు, ఆ సదరు సంస్థ యొక్క వైఫల్యం. అట్లాంటి వాళ్ళని ఆ తర్వాత పక్కన పెట్టడం సహజంగా జరుగుతుంటుంది. లేకపోతే వాళ్ళ చేతనే అవి ఏబిస్తారనమాట.